ఏ అక్కైనా చెల్లెల మీద ప్రేమను పంచుతుంది. కాని మంగ మాత్రం గంగ మీద పగను పెంచుకుంది. ఇక 2 రోజుల్లో పిల్లలందరూ కలిసి పిక్నిక్కి వెళుతున్నారు. అక్కడ కూడా మంగ ప్రవర్తన ఇలాగే ఉంటే మేం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నేనే మీ అందరికీ మంగ తరఫున సారీ చెప్తున్నాను. పార్వతి, తాగు. ఈ పాలు తాగితే నా కడుపులో ఉన్న మన బిడ్డ చచ్చిపోతుంది పెద్దబాబు గారు. పార్వతి. అవును పెద్దబాబు గారు. పార్వతి, నాన్న చెప్పేది నిజం. మీరు తెచ్చిన కుంకుమ పువ్వును కిడ విషంగా మార్చినారు. ఇదిగో ఈ ఖుషి, ఈ అమ్మగారు, వీళ్ళిద్దరూ మన బిడ్డని చంపాలనుకున్నారు. యావండి, ఇంట్లో ఉన్నది చాముండేశ్వరి. నేను ఎలాగైనా వస్తాను. అఖిలా, అఖిలా, ఏమైంది అఖిలా? ఇక్కడికి వచ్చావు? ఓ, నా మొబైల్ ఇక్కడే ఉందా? ఇటు. అయ్యో, నేను తీసుకొస్తానండి, మీరు పదండి. అఖిలా, ఏంటి కంగారుగా ఉన్నావు? ఆ నీలాంబరి మళ్ళీ ఏదైనా కుట్ర చేస్తుంది అనుకుంటున్నావా? ఏ శుభకార్యం చేసినా అందులో రక్తపాతం జరగాలని కోరుకునే రాక్షసి ఆ నీలాంబరి. దాని గురించి నువ్వు ఆలోచించు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్దాం పద. నువ్వు ఆగకిలా, నేను చూస్తాను. హలో 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 హలో. ఎంగేజ్ టోన్ వస్తుంది. ఇందాక రింగ్ అయింది. అందరూ ఫంక్షన్ హడావిడిలో ఉన్నట్టున్నారు. ఎవరు మాట్లాడలేదు అఖిలా. ఫోన్ కట్ అయినట్టుంది. మన కిందకు వెళ్దాం. అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. అలాగే వెళ్దాం. నువ్వు ఆగకిలా, ఆ నీలాంబరి అయి ఉంటుంది. పాలు తాగాం. నీకేదైనా అయితే నా కొడుకైనా నా భర్త అయినా నన్నేం చేసినా పర్వాలేదు. నీకు ఏమీ కాకపోతే మాత్రం నా మీద వేసిన నిందని వెనక్కెలా తీసుకుంటావో నేను చూస్తాను. నీ అమాయకత్వానికి నా సహనానికి మధ్య జరిగే పరీక్ష ఇది. ఏది గెలుస్తుందో చూద్దాం. చూడమ్మా, ఇది నువ్వు కష్టపడి చదువుకొని తెచ్చుకుంది. దీన్ని నువ్వు అమ్మకి చూపిస్తే గర్వపడుతుంది, కాదని దాస్తే బాధపడుతుంది. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఊరేగింపుగా రావడం ఏవి, ఐ మీన్ లైక్
అంత ఇంపార్టెంట్ కాదనుకుంటా. అలా చేయకుండా కూడా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి ఊరేగింపు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? అయ్యో పంతులు గారు, ఇప్పుడే ఆంటీ చెప్పారు కదా అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారని. ఇక ఊరేగింపుగా రావడం ఏమంత అవసరం చెప్పండి. మరి నా అవసరం మాత్రం ఏముంది? వరుడు వధువు ఒకరికొకరు వరమాలను మార్చుకుంటే ఇక పెళ్లి అయిపోతుంది. నువ్వు చేసిన తప్పుకు నేను క్షమాపణ చెప్పి గీతని ఇంటికి తీసుకొస్తాను. ఆగండి. అదే జరిగితే మీ కళ్ళ ముందే దాన్ని జుట్టు పట్టుకొని బయటకు ఏడుస్తాను. నాగేశ్వరి, మీరు దాన్ని తీసుకురండి. మీ కళ్ళ ముందే దాని ప్రాణాలు తీయకపోతే మీ ఎడంకాలి చెప్పుతో కొట్టండి. నిన్ను నానా 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 ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు. ఎవరికో దక్కాల్సింది నేను దక్కించుకోవడం నా స్వార్థం అవుతుంది. అది నాకు అలవాట్లేదు. వాళ్ళకి ఆ అర్హత లేదు. నాకు అదృష్టం లేదు. ఎందుకు లేదు లక్ష్మి? నీకు ఆ అదృష్టం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ అదృష్టం నీ వెంట పడుతుంది. నువ్వు నా కడుపున పుట్టకపోయినా గుండెల్లో పెట్టుకుని పెంచాను. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేశాను. రాజీ పడి పెళ్లి చేసి పంపిద్దామనుకుంటే సిగ్గు లేకుండా వీడిని వెంటేసుకొచ్చావా? అర్థం చేసుకోండి అంకుల్. ఏంట్రా అర్థం చేసుకునేది? తులసి, నీ కూతురికి చెప్పు ఇంకెప్పుడు నన్ను నాన్నని పిలవద్దని. దిష్టి తీయడం వీలు కాకపోతే నాతో కాంప్రమైజ్ అవ్వమని చెప్పండి. చచ్చినావను. దిష్టి తీస్తాను. శరత్, ఒక్క నిమిషం నాన్న. రేయ్ లాయరు, చెప్పు, నా రాధెక్కడా? నిజంగా నాకు తెలియదు శంకర్. రేయ్, వాళ్ళని తగలబెట్టండ్రా. చావండి. రాధా, క్షేమం, అంతా క్షేమం.